ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రోమో చాలా సూపర్ గా ఉంది కదా. ఇంకా మీరు షాకింగ్ అప్డేట్స్ అండి, అసలు మీరు ఎవ్వరు ఊహించారా అంత అప్డేట్స్ వస్తాయి నెక్స్ట్ ప్రోమోలో. ఈరోజు ఒక రేంజ్ లో ఉండబోతుంది. రాధికక్కకి మన రీతుకి సూపర్ గా పడింది. ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడో ఆయనకి అర్థం కావట్లేదు. అలాగే మీకు నేను తమ్నెల్ పైన పెట్టాను కదా, మొత్తం రివర్స్ అయిపోతుంది. ఓనర్స్ అంతా టెనెంట్స్ అవుతారు, టెనెంట్స్ అంతా ఓనర్స్ అవుతారు పక్కా. ఎందుకంటే ఇది ఒకటి వచ్చింది బయటకి టాక్. ఖచ్చితంగా ఈ రోజు చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉండబోతున్నాయి. సెకండ్ ప్రోమో రిలీజ్ చేస్తారో లేదో, లేదా లాస్ట్ ఎపిసోడ్ ముందు రిలీజ్ చేస్తారో ఏమో డౌట్. ఎందుకంటే చాలా ట్విస్ట్లు ఉండబోతున్నాయి. అందరికి ఒక రేంజ్ లో ఉండబోతుంది. నాగసర్ కోటింగ్ రీతుకి అసలు ఫస్ట్ ప్రోమోలోనే దొబ్బింది మైండ్. అసలు ఎప్పుడైనా ఇలా క్యాప్టెన్సీని తీస్తారా? అదే కదా మరి, అంత వర్స్ట్ గేమ్ ఆడింది కదా. ఇదివరకు కూడా కొన్ని ఇలాంటి ఇష్యూస్ జరిగినాయి, కానీ ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ లేదు. ఆ టీఆర్పీ రేటింగ్ గుంజడానికి సరే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే వైల్డ్ కార్డ్స్ కూడా రాబోతున్నారు. మంచి వాళ్ళు ముఖేష్ గౌడ, సుహాసిని, అలాగే కావ్య, వీళ్ళు ముగ్గురు రాబోతున్నారని టాకు. ఎందుకంటే ఒకవేళ సామాన్యులు ఈ కామనర్స్ కనుక ఎక్కువ ఫేమ్ ఉంటే మరి వీళ్ళు నిలబడలేరని చెప్పేసి వీళ్ళు రానని చెప్పేసి మరి తర్వాత వీళ్ళు అప్రోచ్ అయ్యారంటే, సో వీళ్ళు ఖచ్చితంగా రాబోతున్నారు. ఇంకా మంచి మంచి రాయల్ కార్డ్స్ రాబోతున్నారు. అది కూడా మీకు సస్పెన్స్. సో నాకు తెలిసినంత వరకు ఈ 3 నేమ్స్ అయితే వినిపించాయి. ఇంకో పేరు కూడా వినిపించింది, కానీ డ్రాప్ అయ్యారని తెలుస్తుంది. నెక్స్ట్ నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఎట్లుంది ప్రోమో? మన రీతు అక్క ఏడ్ చేసింది. అలాగే మన రీతు అక్కన, రాధిక అక్కన, ఈమె వాడుకుంటుంది అబ్బా. ఇద్దరు పవన్ కళ్యాణ్ తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ మీకు ఎట్లా అనిపించింది కెప్టెన్సీ అంటే? బాగా అనిపించింది. టెక్కున లేచి చేతులు ఏబట్టి మరి చెప్పేస్తున్నాడు. ఏం చెప్తున్నావు అయ్యా నువ్వు? అక్కడ ఏం చూసినావు? వీడియో చేసి చూపిస్తాడు. అక్కడ ముందే ఈ డిమాండ్ పవన్ వీళ్ళు పూసుకుంటుంటారు. భరణి కానీ కావాలని తీసింది. వీడియో కూడా వేసాడు. నేను నిన్ను ఖచ్చితంగా క్యాప్టెన్ చేస్తాను, క్యాప్టెన్ అవుతావా అని అడిగితే అక్కడ నువ్వు క్యాప్టెన్స్ కంటెంట్ నువ్వే పేరు తీసావు, నువ్వే అనవసరంగా తీస్తావు. అంటే సంచాలకు నిర్ణయమే తుది నిర్ణయం. అంటే నీకు తోచినట్టు ఆడేస్తావా? న్యాయం అన్యాయం చూడవా? ఈమె ఫస్ట్ ఈ డిమాండ్ పవన్ చేద్దాం, తర్వాత ఆ పవన్ చేద్దాం అనుకున్నది పవన్ కళ్యాణ్. వీళ్ళనే టార్గెట్ పెట్టుకుంది ఆ అమ్మాయి. వీళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఏంటి. షాక్. మళ్ళా కనీసం ఎవరైనా వాయిస్, అక్కడ సంజన తప్ప ఎవరైనా వాయిస్ రేస్ చేశారా? చేయలేదే. ఎందుకు చేయరు? మీరు చెయ్యాలి కదా. ఆ రోజే నేను ఫస్టే చెప్పాను వీడియోస్లో. ఎందుకంటే మనం చిన్న రివ్యూరం కాసి మన అంత టాక్ బయటకు వెళ్ళదు. బట్ కొంచెం లైక్ చేసి చూడండి, అలాగే ఇన్స్టెంట్ ఫాలో అవ్వండి. దానివల్ల మీకు నష్టపోయేది ఏముండదు, నాకు కొంచెం రీచ్ ఉంటుంది అంతే. సో ఇంకా ఈరోజు రంగు పడుద్ది అనుకుంటే మనకు నాగ్ సార్ వచ్చాడు, వీడియో చేశాడు. రీతుకి మైండ్ దొబ్బింది. ఇంకా ఇద్దరు పాపం డిమాండ్ పవన్ బేలగా పెట్టాడు. ఆ నిన్న నుంచి రీతుకు వీళ్ళంతా అపోజిట్ అయ్యారని చెప్పేసి తిరుగుతా ఉన్నాడు. సారీ చెప్తుంది రీతు. పాపం కొంచెం మాట్లాడండి, మీరు అంతా ఎవరు మాట్లాడలేదని ఫీల్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకు పవన్లు మీరిద్దరు కామనర్స్ గా వెళ్ళారు? గేమ్ మీద ఫోకస్ పెట్టండి, గేమ్ ఆడండి. అలాగే మనకి నెక్స్ట్ ప్రోమోలో కూడా శ్రీజాకి అండ్ ప్రియాకి ఫుల్ కోటింగ్ అంట. ఖచ్చితంగా వీళ్ళు కామనర్స్ వర్సెస్ ఓనర్స్, అదేంటి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గట్టిగా దొబ్బురుకొని తీసుకొని అరుస్తుంది కదా, దానికి కూడా ఫుల్ కోటింగ్. వీళ్ళందరినీ పక్కా తీసేసి టెన్షన్ చేసేస్తాడు. వీళ్ళకి ఎందుకంటే బాగా బలిసిపోయింది. చెప్తున్నా కదా, తింటూరు మంచిగా తినుకుంటా శ్రీజ, ప్రియ. ఇంకా మాకు మిగలట్లేదు, మాకు ఫుడ్ ఉండట్లేదు అని ముందుగా తిన్నోళ్ళ నానుడు పిచ్చి మాటలు. వండేటప్పుడు ఉండరు అక్కడ, కమ్మగా తింటూరు, పోయి అంటూరు బెడ్ మీద. ఇదే ఫక్తు చేసేది ఇదే. చిన్నపిల్లలు కాబట్టి అంటున్నా. ఎందుకంటే వాళ్ళకు అంటే బగ్గా వండుకొని వాళ్ళు వండించుకొని వీళ్ళని ఆడించడం, వీళ్ళని అనడం బాగా అలవాటు అయిపోయింది. సో ఇంకా మన మనిషి అనే షాక్ అయిపోతాడు. అవునా డిమాండ్ పవన్ క్యాప్టెన్, మన మనిషి అనేదే ఉండడు, వెళ్ళిపోతున్నాడు. ఆల్రెడీ ఎలిమినేషన్. ఇంకేం చెప్తాం అబ్బా. ఇంకేమైనా ఇష్టం ఉండబోతుందా? ఖచ్చితంగా అండి. నాకు తెలిసినంత వరకు ఓనర్ స్టేనెన్స్ తీసేస్తారేమో డౌట్. పక్కా అదే అవుతుంది. ఇంకా వైల్డ్ కార్డ్స్ అయితే వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా అదిరిపోతుంది. రీతు నాకు తోచినట్టు ఆడతా, నాకు తోచినట్టు చేస్తా అంటే ఇది ఏముంటి బిగ్ బాసా ఇంకేదన్నా? ఏమనుకుంటుంది ఆవిడ? వరస్ట్ అబ్బా, వరస్ట్ అంటే వరస్ట్. అసలు మొత్తం అసలు ప్రతి వీడియో చూపిస్తానంటే మన మాస్క్ మ్యాన్కి అర్థం కావాలి. అలాగే మన మాస్క్ మ్యాన్కి కూడా హరితగా వాళ్ళ వైఫ్ నుంచి వీడియో కాల్ ఉంటుందంట. అది కూడా మనము చూస్తామో లేదో, టాక్ బయటకు వచ్చింది ఉంటుంది అని. సో నెక్స్ట్ రేంజ్లో ఉండబోతుంది అబ్బా ఎపిసోడ్. అందరూ వెయిట్ చేసి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వైల్డ్ కార్డ్స్ గురించి చెప్పానా, ఈరోజు ప్రోమో 1 గురించి చెప్పాను. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. టెనెంట్స్
ఓనర్స్ హోల్స్టైనర్స్ అవుతారు పక్కా అనిపిస్తుంది నాకు. సో అదే నాకు బయట కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే అని టాక్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.